తిమోతి రాసిన మొదటి పత్రిక 4:14 నుంచి నేను చదువుతున్నా. 1 Timothy 4th chapter from 14th verse. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరంను అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడ నిమిత్తము వీటన్నిటిని కూడా మనస్కరించుము. Neglect not the gift that is in thee, which was given thee by prophecy with the laying on of the hands of the presbytery. Meditate upon these things, give thyself wholly to them, that thy profiting may appear to all. దీన్ని ఇప్పుడు నేను షార్ట్ కట్ చేసి చదువుతున్నా. Now I'm making it shortcut and reading. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడ నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొనుము. Meditate upon these things, give thyself wholly to them, that thy profiting may appear to all. ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Now listen here. మనకు అభివృద్ధి అట, our prosperity అందరికీ తేటగా కనబడుతుందట. it should be seen by all. దీని కొరకే దేవుని బిడ్డలారా మనం సాధకం చేసుకోవాలట. For that we shall be wholly dedicated to it. అంటే దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు మనకు. God is clearly saying about it. నీ యొక్క అభివృద్ధి కోసము నువ్వు సాధకం చేసుకోవాలని. You have to exercise yourself for increasing your prosperity. కనుక దీని గురించి నో కన్ఫ్యూజన్. There is no confusion in this. దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. God is giving the clarity. 100% నువ్వు అభివృద్ధి చెందాల్సిందేగా. 100% you have to prosper. గడపండి, నేను ఈ యొక్క ఫిబ్రవరిలో అభివృద్ధిని చూడబోతున్నా. Open your mouth and say loudly, in this month of February I am going to see my prosperity. Very good. మళ్ళా గట్టిగా షౌట్ చేయండి. Say loudly and shout. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలుగుద్ది. By listening to the word of faith, your faith will increase. దానికి సంబంధించిన స్క్రిప్చర్స్ కూడా నేను చెప్తా. I'm going to share the word. మార్కు సువార్త, go to Mark 5వ అధ్యాయము, Mark 5 25 నుంచి 34 వరకు చూస్తే, from 25 onwards. మార్కు సువార్త Mark 5వ అధ్యాయము 5th chapter 25 నుంచి 34 వరకు మీరు చూస్తే, if you see from 25 onwards. ఇప్పుడు నాది చూడడానికి ప్రయత్నించండి. Now see here. 12 సంవత్సరాల నుంచి ఒక సిక్నెస్ చేత బాధపడుతుంది. There is a lady suffering for 12 years. 12 years ఆమె సఫర్ అవుతుంది ఈ యొక్క రక్తస్రావం చేత. For 12 years she is suffering with this bleeding. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. She went to many doctors. కానీ ఆమె స్వస్థపరచబడలే. She was not healed. ఆమె బాగు చేయబడలే. She was not healed. ఇక్కడ చూడండి, ఆమె డబ్బులు మొత్తం కూడా వ్యయం అయిపోయినాయి. All her money was wasted. ఈమె అనుకున్నది maybe she thought, ఇక నా జీవితంలో ఏం మంచి డే లేదేమో అనుకుంటాను. there is no good day in my life anymore. 12 years సఫర్ అయింది. మరి For 12 years she suffered. ఇట్లాంటి ఆలోచనలు సహజం. These are common thoughts. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. These thoughts will come. కానీ విశ్వాసంలో మాత్రము అవిశ్వాసం రావద్దు. But in the faith you should not have unbelief. అబ్రాహాముకు సందేహం వచ్చింది. Abraham had a doubt. సందేహపడ్డాడు, సందేహపడలేం కాదు. Abraham had a doubt. It's not that he was clear. కానీ వాగ్దానం పొందడానికి మాత్రం అవిశ్వాసం మాత్రం రాలే. But to receive the promise, he did not have unbelief. ఈమెకు దేవుని యొక్క బిడ్డలారా అసలు 12 సంవత్సరాలు ఇట్లనే సఫర్ అవుతూ వెళ్ళింది. She was suffering for 12 years, long years. అసలు చూడండి, మనిషిగా చేయాల్సిన అన్ని చేసుకుంటూ వచ్చింది. Whatever she has to do, she did everything. కానీ ఒక్క రోజు ఈమెకు గుడ్ న్యూస్ ఓపెన్ అవుతుంది అనుకోలే. ఈమె She never thought there will be a day good news will open. కానీ సడన్ మనీ దేవుని గురించి విన్నది. Suddenly she heard about God. విన్నప్పుడు తన యొక్క ఫెయిత్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. Then her faith started increasing. అప్పుడు తన లోపల ఈ విధంగా అనుకోవడం ప్రారంభించింది. She started thinking in this way. అరే ఈయన అద్భుతాలు చేస్తున్నాడని ఆయన గురించి విన్నప్పుడు, when she heard about him doing miracles, ఆమె లోపల ఫెయిత్ అనేది డెవలప్ అయింది. the కాబట్టి faith increased in her. మీరు కూడా దేవుని యొక్క అద్భుతాల గురించి విన్నప్పుడు, when you hear about the miracles of God, మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. your faith also will increase. కనుక అనారోగ్యాల గురించి వినకండి. Don't listen about sickness. పేదరికం గురించి వినకండి. Don't listen about poverty. లేకపోతే బాధకరమైన ఏమంటే చెడ్డమైన వినకుంటుండండి. Don't listen about troublesome things. అంటే మీ విశ్వాసాన్ని పాడు చేస్తాయి అవి. That will destroy your faith. మంచివి మీరు వినడం ప్రారంభిస్తే, listen to good things. అప్పుడు దేవుడు తన యొక్క విశ్వాసాన్ని లోపల విడుదల చేస్తాడు. Then God will release your faith, his అంటే faith. ఇంకొకని సాక్ష్యం అన్నది, others testimony, ప్రపంచంలో దేవుడు ఎక్కడైనా జరిగిస్తే, if God has done somewhere in the world, అది దేవుడు నీకు ప్రొఫెసీ లాగా మార్చేస్తాడు. God will convert it as a prophecy for you. 12 years తర్వాత ఈమెకు ఒక గుడ్ న్యూస్ ఓపెన్ అయితే, after 12 years there was a good news for her. అయితే మధ్యలో ఈ యొక్క విషయాలు అన్ని కూడా వినేది, అద్భుతాల గురించి. She heard before that all the miracles that Jesus was doing. నువ్వు దేవుని యొక్క అద్భుతాల గురించి వింటున్నావు గనుక, because you are listening to the miracles of Jesus, దేవుడు ఈమెకు ఏ విధంగా మిరకల్ రిలీజ్ చేసిండో ఇన్స్టెంట్లీగా
అప్పటికప్పుడే ఆయనలోంచి ప్రభావం వెళ్ళి ఆయనను స్వస్థపరిచిందో, దేవుని యొక్క సింహాసనం వద్ద నుంచి ప్రభు యొక్క మహిమ బయలుపరచబడి నీ యొక్క జీవితాల్లో అద్భుతాలు చేసే శక్తి యేసు నామములో విడుదలవుతున్నది. As she listened, the virtue from God had flown, the power of God from the heaven flowed into her body and healed her. ఇక్కడ నేను చూడని చెప్పేది, Now see here, దేవుని యొక్క వాక్యం నుంచి సమ్మేదో ఎమోషన్ అనేది క్రియేట్ కావాలి. from the God's word some emotion should be created in you. అందుకే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో, That's why in 1 Kings 17th chapter, ఏలియా ఒక వర్డ్ రిలీజ్ చేశాడు. Elijah released one word. ఈ సంవత్సరం వర్షమైనను మంచైనను పడదని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాడు. He just said this, if there will not be any rain or dew from heaven. ప్రవచనాలు ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే Prophecies should be, బయలుపరచబడాలి. it should be revealed. విశ్వాసంతో మనకు మనం చెప్పుకోవాలి. By faith we should confess it. ఎదుటోళ్ళకి చెప్పేటప్పుడు బయలుపరచబడై చెప్పాలి. What is seen you should be able to tell to the others. ఇప్పుడు నీకు జాబ్ కావాలి, If you want a job, రోజుకు నీవే 100 times ఆ జాబ్ వచ్చిందని నీ నోటితో చెప్పుకునేది కూడా ప్రవచనం, కానీ నీ మీద చెప్పుకునేది అది. see the 100 times saying I am getting a job, that is 100 times it is upon you. ఇక్కడ రెండోది గమనించండి Now ప్రయత్నించండి. second thing, వేరే వానికి చెప్పాలనుకున్నప్పుడు when you want to share it for others, అది రివీల్ కావాలి, it should be released, అది ఓపెన్ కావాలి, it should be open, అది బయలుపరచబడాలి. it should be revealed. దాన్ని చెప్పితే When you open it, మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. miracles will manifest. ఇప్పుడు ఏలియాకు దేవుడు చెప్పిండు, Now what did Elijah say? ఈ సంవత్సరం వర్షం రాబోదని. There will not be any rain. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం వర్షం వస్తుందని దేవుడు చెప్పిండు అనుకో నీకు. If at all God says there is going to be rain today afternoon, ఆయన 1 year అంతా నమ్మిండు, కానీ నువ్వు ఇప్పుడు మధ్యాహ్నం మొత్తం అంటే ఇప్పుడు నమ్ముతావు నువ్వు అసలు? that whole 1 year they believe, but if I say for this afternoon, will you believe? నిజంగా నువ్వు నమ్మితే, Really if you believe, గొడుగు పట్టుకొని బయటికి పోవాలంటే వర్షం ఎండ కొడుతుంటే కూడా నాకు వర్షం వస్తుందని అట్లాంటి ఫెయిత్ లోకి వెళ్ళిపోవాలి. you will be carrying an umbrella and go, because even it is sunny, you will say it is going to rain. అర్థమవుతుందా? Do you know? అంటే ఏమైంది, నీ లోపల ఫెయిత్ డెకరేషన్ అయిపోయింది. That's faith decoration upon you. చెప్పిండు ఏలియాకు దేవుడు, God told Elijah, పోయి రాజుకు చెప్పిండు go and tell the king వర్షం రాబోతుందని. it's going to ఈ rain యొక్క ఫిబ్రవరిలో in this February. దేవుడు నీకేం చెప్పిండో అది జరిగించబోతున్నాడు. What God told you is going to manifest in your life. అయితే ఇప్పుడు చూడండి, ఈయన ప్రే చేయడం ప్రారంభించాడు. Now he started praying. ఈయన స్పిరిట్ లో ప్రే చేశాడు. He started praying in the spirit. అందుకే యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక విషయం ఉంటది. In book of James it is written ఈ there, యొక్క ఏలియా మనలాంటి మనుషుడేనట, Elijah is like a man like us, కానీ స్పిరిట్ తో ప్రే చేయడం ప్రారంభించాడు. but he started praying in the spirit. వర్షము లేకపోయినా, సీజన్ కాకపోయినా, ఆయన దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా అతని లోపల విస్తారమైన వర్షం వచ్చే సౌండ్ వింటున్నాడు. Even though there was no rain, in his spirit he is able to listen to the sound of the rain in that. అర్థమవుతుందా మీకు? Understand? అందుకే అంటాడు, విస్తారమైన వర్షం వచ్చేటట్టు నా లోపల వినబడుతుంది, నాకు కనబడుతుంది అని అనలే, ఎందుకంటే సీజన్ కాదు కదా. That is not a season. Yet he is saying I can hear the abundance of rain. మీ లోపల కూడా వినబడాలి. You should also be able to hear. కానీ ఇక్కడ చూడండి, Now see here, దేవుడు బ్యాటిల్ మొత్తం జరిగించాడు. God did the battle. విక్టరీ నీకు ఇచ్చాడు. The victory he gave to you. ఎందుకోసం అంటే మన పరలోకమందున తండ్రి ఇహలోక తల్లిదండ్రుల కంటే కూడా చాలా గొప్పవాడు, గ్రేట్ ఆట. Because our heavenly Father is greater and more good than the earthly parents. వర్షం రాకముందే అతని లోపల సౌండ్ వినబడ్డది. Even before it rained, he heard it in his heart. అంటే నీ లోపల రాబో అద్భుతాలు ముందే నీ లోపల అట్లా ఒక వాయిస్ లాగా వినబడతాయి. ఎందుకంటే జాన్ 10th చాప్టర్లో ఉంటుంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నువ్వు దేవుని యొక్క గొర్రెవు, నువ్వు దేవుని యొక్క స్వరం తప్ప వేరే స్వరం నీకు వినబడదు. My sheep will hear my voice. So you are his sheep, you will hear his voice. నువ్వు తొడేలు స్వరాన్ని వింటా అంటే కదా నేనేం చేయలేను. మళ్ళీ If you say I want to hear to the voice of the wolf, I can't help. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. My sheep will hear my voice. అర్థమవుతుందా? Hallelujah. మనం రాజుల్లాగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants us to live like kings. అంటే రాజుల రాజు దేవుడు కాబట్టి మనం రాజులాగా బ్లెస్ చేస్తాడు. Because he is King of kings, he'll bless us like kings. అంటే అట్లా దేవుడు చెప్పిండు. God told like that. కానీ పేదరికంలో ఎక్కడ ఉంటానని దేవుడు చెప్పలే. God never told you will be in poverty. ఇవన్నీ ఒప్పుకోవాల్సిన అవసరం మీకు లేదు, వ్యతిరేకమైనవి. You don't have to confess and receive this negative దేవుని things. యొక్క వాక్యాన్ని మాత్రమే మీరు నమ్మాలి. You have to only believe the word of God. వర్షం వస్తుందనే నమ్మిండు. He just believed that it is going to rain. వర్షం వస్తుందనే మాట్లాడిండు. He only spoke that it is going to rain. ఆయన చెప్పినప్పుడు ఆగింది.
When he told it, it stopped. ఆయన మరలా చెప్పినప్పుడు వర్షం స్టార్ట్ అయింది. Again when he said, it started raining. ఆగడానికి ప్రేయర్ చేసిండు. He prayed for it to stop. రావడానికి ప్రేయర్ చేసిండు. He prayed for it to come. నీ ప్రతి ప్రవచనం పొందుకోవడానికి నువ్వు దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా రోజు డిక్లేర్ చేస్తూనే ఉండాలి. దేవుని యొక్క స్పిరిట్ తో ప్రతిరోజు నమ్ముతూ రావాలి. అది సడన్ మనీ అకస్మాత్తుగా మేనిఫెస్ట్ అయిపోద్ది. Every day you have to keep confessing the word and your miracle. As you keep doing, suddenly one day it will manifest. చెప్పండి ఈ మంత్ 5 lakhs ని Say this month this 5 lakhs. అక్కడ అంటాను కదా, ఒక 2 రోజుల్లో ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఇయాలనో రేపో ఇక్కడికి వచ్చి చెప్తావు నాకు 5 లక్షలు వచ్చినాయని. See, you are sitting there and saying, but in a month or in a week or in a day you will come forward and say. అట్లే మనీ కూడా అంతే. Money also like that. అర్థమవుతుందా? Understand? చెప్పండి గట్టిగా, నేను తీసుకుంటున్నా. Say, I take it. నేను పట్టుకుంటున్నా. I hold it. అందుకే చూడండి ఆ యొక్క ముగ్గురు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, Shadrach, Meshach and Abednego, Daniel, వాళ్ళు పాపము యూదులు కాబట్టి రాజు పెట్టిన భోజనం తినకుండా శాకాహార భోజనమే చేసుకుంటూ వచ్చేళ్ళు. They were Jews. They did not want to eat what the king has served, so they ate what? Only the vegetarian. అయితే రాజు చెప్పాడు, The king told, ఏమనంటే నేను వచ్చినప్పుడు వీళ్ళ ముఖాలు కనుక ప్రకాశించకపోతే, వాళ్ళ ముఖంలో కనుక గ్లో లేకపోతే అక్కడ పైన వాడు పనిష్ అయిపోతాడు కాబట్టి చెప్పిండే రాజు చెప్పింది తినాలి మీరంటే లేదు వీళ్ళు పర్మిషన్ ఏమని స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. King already told, if their face do not show that brightness, I will not keep on. So they took a special permission. అయితే వీళ్ళు వెజిటబుల్స్ తినుకుంటూ వచ్చేళ్ళు. They were eating only vegetables. కానీ రాజు ఎప్పుడైతే వీళ్ళని దర్శించాడో, when the king saw them, ఈ 4 బాయ్స్ యొక్క ఫేస్, this 4 boys face, వేరే వాళ్ళ ముఖము కంటే కూడా ప్రకాశించింది. ఈ ఫిబ్రవరిలో మీకు నేను చెప్తున్నా, ఇతరుల కంటే ఎక్కువగా నువ్వు ప్రాస్పరిటీ, హీలింగ్ ని మెరక్ చూడబోతున్నావు యేసు నామములో. More than anybody this month of February, you are going to see more healing, prosperity and blessings. Happy? Are you happy? మనకేదో జరగబోతుంది. Something is happening for me. దేవుడు పని చేస్తున్నాడు. God is working for me. నేను చూడబోతున్నా. I'm going to see it. Yes my daughter, my son, God is working in your spirit. Oh, God is working in your spirit. హల్లెలూయా. Hallelujah. ఇక నీ దగ్గరకు వస్తే ఇట్లా చెప్తావు, బ్రదర్ నేను బ్లెస్ అయినా, హల్లెలూయా బ్రదర్ అని. When I come to you, you are going to say, brother, I am blessed. Hallelujah. వెళ్ళింది చూడండి. See, she went and went. కిక్కురేసు జనాలు ఉన్నారు. There was too much crowd there. కానీ ఎవ్వరికి కూడా అద్భుతాలు కాలేడా. Nobody received the miracle. వాళ్ళందరూ మాత్రం మీద పడతారు దేవునికి. Everybody were falling upon him. కానీ ఈమె ఏం చేసింది తెలుసా? But what she did? ఈమె ఏం పోయి మీద పడలే. She didn't go and fall on him. జస్ట్ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందాడ. She just went and touched the hem of the garment. అంటే ఆ వస్త్రపు చెంగును ముట్టుకోగానే, as soon as she touched the hem of a garment, అక్కడి నుంచి వర్డ్ ఫ్లో అయ్యి హీల్ అవుతాం. The word flowed out of him and she was అట్లా healed. ఇక్కడ నుంచి వాక్యం ఫ్లో అవుతున్నది. As the word is flowing, miracles అవుతున్నాయి. Miracles are taking place. వర్డ్ manifestation అవుతుంది. Word is manifesting. ఓర్పు చేత విశ్వాసాన్ని, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలట. By patience you shall receive your promises. ఓకేనా? అట్లానే ఫస్ట్ వీక్ కాబట్టి, because it's the first week, మీ యొక్క టైస్, మీ యొక్క మనీ రిలీజ్ చేయడం వల్ల కూడా మీ దాతృత్వం అన్నది కనబడుతుంది కాబట్టి, అది ఫెయిత్కు సంబంధించింది కాబట్టి, అది విశ్వాసంతో నాటు నేర్చుకున్నారు కాబట్టి మీ ఫైనాన్షియల్ ఫ్లో అవుతాయి. because your tithes, as you sow it by faith. నేను ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ చెప్తున్నా. I release a spiritual revelation. మీరు ఎప్పుడైతే ఇట్లా టైస్ సో చేయడం ప్రారంభిస్తారో, when you begin to sow tithes మీ యొక్క జీవితంలో, in your life, మీ యొక్క బాడీలో హీలింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. your healing will start in your body. సూపర్ న్యాచురల్ అంటున్నా. This is called supernatural. ఈ రోజు ఎవరైతే ఫిబ్రవరిలో మీ యొక్క ఫెయిత్ తోటి మీ యొక్క టైస్ నాటుడు నేర్చుకుంటున్నారో, మీ బాడీలు కూడా హీల్ అయ్యేటట్టు డిక్లేర్ చేస్తున్నా. I declare that those who learn to sow your tithes by faith, there will be healing in your body. విశ్వాసంతో నాటుతున్నాం. By faith we are sowing. ఇట్లా దులుపుకోట్లే. We are not just ఫెయిత్ తోటి నాటుతున్నాం కనుక, by faith we are sowing it. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. There will be an expectation. దాన్ని నమ్ముతాం. You believe it. అది రిలీజ్ అయిపోతుంది. That will be released for ఈ రోజు you. నువ్వు దేని కొరకు నాటుతున్నా అది మేనిఫెస్ట్ అయి కనబడుతుంది. For whatever you are sowing, it will manifest for you. నమ్ముతారా? Are you believing? అందుకే గివింగ్ లేని కాడ ఫెయిత్ ఆపరేట్ కాదు. Where there is no giving, faith cannot operate. అందుకే ఫెయిత్ కి గివింగ్ కి దేవుని కబిలారా అది కనెక్షన్ ఉంటది. There is connection between faith and అంటే giving. చూడండి, మీకు ఇంకొకటి చెప్తా.
One more thing. రోడ్ మీద వెళ్తా ఉంటారు కదా, When we are going outside, ఎవరో అడుక్కునే వాళ్ళ ముఖం తెలియదు కదా, we don't know who they are. వాడికి నువ్వేదో ఒక మనీ ఇచ్చావు, You gave him some money. వాడు కూడా నీకు తెలియదు, You don't know him. కానీ వాడు తీసుకున్నప్పుడు He takes it. నీ లోపల ఎప్పుడు తెలియలోనికి ఎంతో నువ్వు చేసిన దాన్ని బట్టి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ప్రశాంతమైపోతాడు. అబ్బా వీనికి నేను హెల్ప్ చేసిన అని. అట్లాంటిది డబ్బులతోటి కొనుక్కోలేమాట, అట్లాంటివి చేసినప్పుడే వస్తాయట. దానికి అంత పవర్ ఉంటే దేవుని దగ్గర విత్తనం వేసినప్పుడు, టైస్ సో చేసినప్పుడు ఎంత ఎక్స్ట్రాడినరీగా నీ ఫెయిత్ అనేది యూనిక్గా మేనిఫెస్ట్ అయ్యి హెవెన్స్ ఓపెన్ అవుతుందో నీకు అర్థం కావాలి. See, when you give to somebody, unknown person, and to a beggar, so much of joy you get. But when you give to God, how much more it is. ఓకే, చెప్పండి. ఫిబ్రవరిలో, In February, మంత్ ఆఫ్ ఫిబ్రవరి, the month of February, నా అభివృద్ధి కనబడబోతుంది. I see my prosperity. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. చెప్పు, నేను బ్లెస్ అవుతున్నా. Say, I'm getting blessed. చెప్పాలి, నేను నమ్ముతున్నా. I believe it. దేవుని వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నా. I receive the word of God. ఈ ఫిబ్రవరిలో నాకు సూపర్ గా అద్భుతాలను నేను చూడబోతున్నా. I'm going to see supernatural prosperity, supernatural blessings this month of February. నువ్వు ఏమి రిలీజ్ చేస్తున్నావో ఈ మంత్ లో దాన్ని నువ్వు తీసుకోబోతున్నావు. Whatever you are releasing this month, you are going to receive it in this month. దేవునికి మాత్రమే నీ మీద అధికారం ఉన్నది. Only God has authority over you. ఎందుకో తెలుసా? Why? నువ్వు మాట్లాడే ప్రతి దాన్ని నీకు నీ ముందు రిలీజ్ చేయడానికి. Whatever you utter, God will make it manifest. నువ్వు అడిగే ప్రతి దాన్ని దేవుడు నీ కోసం ఈ మంత్ లో విడుదల చేయబోతున్నాడు. Whatever you are asking, God is going to release it for you this month. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గ్రేట్ వేలో హెవెన్ నీ కోసం ఈ టైంలో ఓపెన్ కాబోతుంది. More than that you are expecting, heaven is going to release it for you. దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఈ రోజు నువ్వు సమృద్ధిగా బ్లెస్ కాబోతున్నావు. By God's blessings, you are going to be blessed too much this month. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము ఆ వచనంలో కంప్లీట్ గా చాప్టర్ మనం చూస్తే, If you see John 5th chapter, అక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నట్లు మనం చూస్తాం. we see somebody lying there for 38 years. ఈ వ్యక్తికి ఉన్నటువంటి డిసీజ్ 38 సంవత్సరాల నుంచి దేవునిలో ఎదురు చూస్తుండు తగ్గడానికి. See, for his disease, he is looking forward for healing from God for 38 years. ఈ 38 సంవత్సరాలు, This 38 years, ఆయన ఐస్ అనేవి his eyes, ఆ కోనేటిని చూస్తున్నాయి. that's only seeing the Bethesda colon. అందులో నుంచి హీల్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాయి. He's seeing people who are blessed and coming out. చూసిన ప్రతిసారి Every time he's seeing, ఒక ఎక్స్పెక్టేషన్ తో చూస్తున్నాడు. he's looking for an expectation. ఈ టైంలో నాకు అద్భుతం అబుద్ధి, This time I'll have my miracle. ఈ ఇయర్ లో నేను అద్భుతాన్ని చూస్తా, This year I'll receive my miracle. ఇప్పుడే నేను స్వస్థతను పొందుకుంటా. Now only I'll receive my healing. 38 ఇయర్స్ మొత్తం కూడా ఇట్లనే ఎదురు చూశాడు. For 30 years he looked forward for his miracle. అంటే ఆయన లోపల ఖచ్చితంగా ఆయన హీల్ అవుతాడనేటువంటి విశ్వాసం ఉన్నది. He had a faith that he'll be healed. ఈ యొక్క 38 సంవత్సరాలు ఆయన లోపల కలిగినటువంటి ఆ విశ్వాసం అనేది, That faith that he built all these years, ఒక్కసారిగా అతనికి అద్భుతాన్ని తీసుకొని వచ్చేటట్లు చేసింది. it made him receive the miracle at one shot. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఈ విధంగా ఉంటుంది. In Hebrews 11 it says like this, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. you cannot please God without faith. అంటే మన లైఫ్ లో దేవుడు కనెక్ట్ అవ్వాలంటే మన లోపల ఫెయిత్ అనేది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. If God wants to connect to us, he will see the faith in us. అంటే ఆయన అద్భుతం చేయడానికి మన లోపల సంథింగ్ ఏదో ఇన్వెస్టింగ్ అనేది దేవుడు చూడడం మొదలు పెడతాడు. God wants to see the investment that he has in us. ఈ యొక్క 38 సంవత్సరాల్లో అతని లోపల ఇన్వెస్ట్ చేసుకున్నాడు అద్భుతం గురించి. For this 38 years he has invested something in him. నేను ఖచ్చితంగా లేచి నడుస్తా, ఈ టైంలో నేను బ్లెస్ అవుతా, హీల్ అవుతా అనేటువంటి ఫెయిత్ ని రిసీవ్ చేసుకున్నాడు. He believed that he is surely going to be healed, he is going to be blessed. అట్లా 38 సంవత్సరాలు అయిపోయింది. 38 years passed. ఈ 38 సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూసిన దానికంటే ఎక్కువైపోయింది. It is more than what Abraham looked forward. అందుకోసమనే చూడండి, That's why ఎవ్రీ టైం అక్కడ ఏంజెల్ వచ్చి వాటర్ని టచ్ చేస్తే every time when the angel is touching the water, అందరూ హీల్ అవుతున్నారు. everybody is getting healed. కానీ 38 ఇయర్స్ తర్వాత But after 38 years, డైరెక్ట్ గా జీసస్ క్రైస్ట్ ఆయన ముందుకు అపియర్ అయ్యాడు. Jesus appeared before him directly. ఏమని మాట్లాడుతున్నాడంటే, What is saying? నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా? Are you willing to be healed?
ఎన్ని ఇయర్స్ నువ్వు వెయిట్ చేసావని దేవుడు అడగలేదు. God is not asking how many years you waited. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పడి ఉన్నావని దేవుడు ఏం మాట్లాడలేదు. God is not asking how long you have fallen కానీ here. దేవుడు వచ్చి డైరెక్ట్ గా ఒక పాయింట్ ని ఆయన లోపల నుంచి రిలీజ్ చేయడానికి God ఇష్టపడుతున్నాడు. wants to release a point from him. స్వస్థత నువ్వు పొందగోరుతున్నావా? Are you willing to be healed? వెంటనే ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, Immediately that man is saying, ప్రభువా నేను స్వస్థతను తీసుకోబోతున్నా, I am taking my healing. నాకు స్వస్థత కావాలి. I want healing. ఏదైతే రిలీజ్ చేయబడిందో Whatever has been దేవుడు released, వెంటనే వర్డ్ ని రిలీజ్ చేశాడు ఆయన మీదకి. God released the word upon him. ఏమి అతనేమి టచ్ చేయలేదు కానీ, He did not touch him. ఆయన ఏమి హీలింగ్ అనాయింటింగ్ రిలీజ్ చేయలేదు He కానీ, did not release healing anointing. నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నడువమని దేవుడు చెప్పినప్పుడు He just said, take up your bed and walk. వెంటనే Immediately ఆ వర్డ్ అనేది ఆయన యొక్క బాడీ మీద మేనిఫెస్ట్ అయింది. the word manifested upon his body. చెప్పినట్లుగానే ఆయన బెడ్ ని తీసుకొని నడిచి లేచి నడవడం వెళ్ళిపోయాడు. As he was told, he carried his bed and walked out. ఈ టైంలో నేను రిలీజ్ చేస్తున్నా. This time I'm releasing it for you. అక్కడ అన్ని ఇయర్స్ ఎవరైతే సూపర్ న్యాచురల్ గా వాళ్ళకంటే ఇతడు డిఫరెంట్ గా బ్లెస్ అయ్యాడో, As others, he was blessed more differently than others. డైరెక్ట్ గా యేసు ప్రభువు ఆయన దగ్గరికి ఏ విధంగా అపియర్ అయ్యాడో, As God appeared directly before him, వాళ్ళందరికంటే స్పెషల్ గా ఏ విధంగా ఆ వ్యక్తి బ్లెస్ అయ్యాడో, among all the others, he was specially blessed. ఈ మంత్ లో This month, ఆ వ్యక్తి మేబీ ఈ విధంగా అనుకొని ఉంటాడు, he would have thought like this. వాళ్ళు హీల్ అవుతున్నారు, They are healed. నేను చూసిన వాళ్ళందరూ స్వస్థత పొందుకుంటున్నారు, Whom all I saw, they are getting కానీ healed. నేను నా హీలింగ్ అనే టైం అనేది నాకు ఎప్పుడు వస్తుందో. When will my healing time be? కానీ ఒక టైం వచ్చింది, The time came. సూపర్ న్యాచురల్ గా లేచి నడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. Supernaturally he rose up and walked. ఈ మంత్ లో ఈ ఫిబ్రవరిలో మీకు నేను అదే విధంగా ప్రొఫెసై రిలీజ్ This month చేయబోతున్నా. of February, I'm prophesying for you. నువ్వు ఎంత మంది గురించి నువ్వు చూసుండొచ్చు, మేబీ You have seen many people getting blessed. ఎన్నో టెస్ట్ బనీస్ నువ్వు ఇంతవరకు చూసుండొచ్చు. You have heard so many testimonies ఆ also. సిస్టర్ కైంది, That sister was blessed. ఈ సిస్టర్ కైంది, This sister was ఈ blessed. బ్రదర్ కైంది. This brother was ఇన్ని blessed. ఇయర్స్ నువ్వు ఇతరుల వాళ్ళ టెస్ట్ మనీస్ తోటి నువ్వు ఎంజాయ్ చేసి ఉండొచ్చు. You have enjoyed listening to others' కానీ testimonies. ఈ ఫిబ్రవరిలో In this February, దేవుడు నువ్వు కంప్లీట్ గా ఎంజాయ్ చేసేటట్లు నీ యొక్క మెనకల్ని యేసు నామములో ఈ యొక్క ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నాడు. but this month for you to enjoy directly, God యేసు is నామములో releasing. నేను రిలీజ్ చేస్తున్నా. I release it in this month. నువ్వు లేచి గంతులు వేసే విధంగా అంత గొప్ప అద్భుతాలు దేవుడు నీ లైఫ్ లో రిలీజ్ God చేయబోతున్నాడు. is going to do such a mighty miracle that you'll rise up and jump and గ్రేట్ వేలో dance. నువ్వు లేచి నడవబోతున్నావు. You are going to rise up and walk. ఫైనాన్సెస్ లో నువ్వు దూసుకొని వెళ్ళబోతున్నావు. You are going to go short forward నువ్వు before the ఇంతకు ముందు finances. చూడలేదు కానీ ఇప్పుడు అంత బిగ్ మిరకల్స్ నీ కోసం క్రియేట్ అవబోతున్నాయి. The miracles you did not see earlier, you are going to see from now on. దేవుడు ఎహెజ్కేలు తోటి 37 చాప్టర్ లో ఈ విధంగా చెప్పాడు. God is telling to Ezekiel in the 37th ఎహెజ్కేలు నువ్వు chapter. ఏమి చూస్తున్నావు? What are you seeing, Ezekiel? ప్రభువా ఎండిన ఎముకలను నేను చూస్తున్నా. I see the dry bones. లోయ మొత్తము కూడా ఎండిన ఎముకలతోటి నింపబడి ఉన్నది. The valley is full of dry dead bones. అయితే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. But God is saying this way. ఎహెజ్కేలు నేను కాదు కానీ మాట్లాడేది నువ్వే మాట్లాడాలి ఇక్కడ. Ezekiel, it is not I who am going to speak. You have to speak. నువ్వే డైరెక్ట్ గా క్రియేట్ చేయాలి. You have to do your work. ఎందుకంటే నువ్వు దాన్ని క్రియేట్ చేస్తే అది నీ కోసం కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. When you do it, it is waiting to get it done. దేవుడు చెప్పినట్లుగా ఎహెజ్కేలు దాన్ని ప్రొఫెసై చేశాడు. As God told Ezekiel, prophesied. ఏదైతే ప్రొఫెసీ రిలీజ్ అయిందో అదే అక్కడ మేనిఫెస్ట్ అయింది. Whatever prophecy was released, it was manifested. దేవుడు ఈ there. రోజు నీ యొక్క నోట్ లో అదే ప్రొఫెటికల్ వర్డ్ ని రిలీజ్ చేయబోతున్నాడు. God is releasing that prophetic word in you. నువ్వు ఏదైతే ఈ మంత్ లో నువ్వు దాన్ని ఆజ్ఞాపిస్తున్నావో అది నీ కోసం సైన్యం లాగా రిలీజ్ కాబోతుంది. What are you going to say? It is going to manifest as a big army for you. యేసు నామములో అంత పవర్ఫుల్ అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తున్నా. Such powerful anointing I am releasing upon నీ you. యొక్క రిపోర్ట్స్ బ్యాడ్ గా ఉండి అవి ఇయర్స్ నుంచి అది ఇంక్రీజ్ అయిపోయి ఉండొచ్చు. The reports may be bad and for years they are the same. కానీ ఈ మంత్ లో నీ స్వస్థత అనేది అసలు ఎక్కడో హై టాప్ లో ఉండబోతుంది. But your healing, is going to be on the highest. నీ లైఫ్ టైం అంతా కూడా నువ్వు ఇక ఎన్నడూ కూడా బ్యాక్ స్లైడ్ అవ్వకుండా దేవుని యొక్క హీలింగ్ పవర్ తోటి ముందుకు దూసుకొని వెళ్ళబోతున్నావు. You will never go back, but you're going to go forward in a నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈ రోజు నేను డిక్లేర్ చేయబోతున్నా. I declare that there is nothing that is impossible to నువ్వు you. అడుగు పెట్టు ప్రతి స్థలములో కూడా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. Wherever you put your foot, God is going to bless that place. చూడండి, అపవాదికి అసలు నిజంగా నీ గురించి అసలు ఏమీ తెలియదు.
Enemy doesn't know anything about you. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మనకు అనిపిస్తుంది అపవాది అలౌ చేశాడని. Oh, every time a problem arises, you think the enemy has done సిక్ something. అయిన ప్రతిసారి నిజంగా డెవిల్ నా మీద దాని పన్నాగాలు నా మీద రిలీజ్ చేస్తుందని. You will think every time you are sick, oh, the enemy is using its tricks. కానీ చూడండి, But see, నిజంగానే మన గురించి అపవాదికి మొత్తం గనక తెలుసుంటే, if at all the enemy knew everything about us, ఫరో అందాజుగా పిల్లలు 2 years పిల్లలందరినీ చంపేవాడు కాదు. then Pharaoh would not have killed all the people, children of 2 years age. మోషే ఎక్కడ ఉన్నాడో ఆయన్ని మాత్రమే చంపేవాడు. Only would have killed where Moses was, and he would have killed సేమ్ Moses. హేరోదు రాజు జీసస్ క్రైస్ట్ దగ్గర కూడా అంతే. Herod also did the same way for Jesus అంటే Christ. ఇంత మందిని చంపితే ఇందులో ఎవరో ఒకళ్ళు యేసుక్రీస్తు ఉంటాడని వాళ్ళు అందాజుగా వాళ్ళు చంపేశారు. Only under thinking just like that, vaguely they killed everybody, thinking that one of that will be Jesus. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, By that we understand అపవాదికి అసలు నీ గురించి అసలు ఏమీ తెలియదు. the enemy doesn't know anything about you. అసలు ఏమీ నథింగ్. వాడు డమ్ 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 ఇగ్నోరెంట్ గా ఉంటాడు నీ విషయంలో. The enemy is totally dumb in relation to కానీ you. దేవుడు నీ గురించి ఎవ్రీథింగ్ అన్నిటిని క్రియేట్ చేశాడు. But God has created everything for you. నీ స్టార్ట్ అయిన డే నుంచి నీ ఎండింగ్ డే వరకు నీ జర్నీ అంతటిలో దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడు ఆయన అద్భుతాలతోటి. From day one to day last, God is going to decorate you with His miracles. యేసు నామములో నేను డిక్లేర్ చేస్తున్నా, In the name of Jesus, I declare it. ప్రతి ఒక్కరూ పైకి లేచి నేను ఇచ్చేటువంటి యొక్క డిక్లరేషన్స్ మీరు రిసీవ్ చేసుకోండి. The declarations I'm releasing, everybody rise up and receive it. జనవరిలో జరిగాయి. January it took place. అంతకంటే ఎక్కువ ఫెయిత్ తోటి నువ్వు దాన్ని ఎక్స్పెక్ట్ చేసి, With more than that faith, you take it now. థ్యాంక్ యూ జీసస్ నువ్వు నాకు జనవరిలో జరిగించినందుకు. Thank you, Jesus. In January you have done it. కానీ ఇంకొంచెం నా ఫెయిత్ తోటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. If I'm exercising more faith for this, అంతకంటే ఎక్కువగా ఈ మంత్ లో నేను అద్భుతాలను చూడబోతున్నా. and more than I'm going to see miracles in this month. నువ్వే నీ యొక్క బ్రాండ్ నీ యొక్క కంపెనీకి ఫస్ట్ గా నువ్వు బాస్ గా ఉండబోతున్నావు. You're going to be the brand, and you're going to be the top on your company. నువ్వు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసేది ఈ రోజు నీ టైం అనేది వచ్చింది. దేవుడు నిన్ను హై ప్లేస్ లోనికి తీసుకొని The వెళ్ళబోతున్నాడు. time has come for God to take you to the high place. ఇప్పుడు ఒక్కటే ఇక నీ నోట్లోంచి వచ్చేది, There is only one thing you have to do. థ్యాంక్ యూ జీసస్, Say thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. Say thank you, నాకు Jesus. అద్భుతాలు జరుగుతున్నందుకు, Miracles are taking నేను place. స్వస్థతలో నడుస్తున్నందుకు, I'm walking in the miracle నేను healing. నా ముందు ఎక్స్పెక్టేషన్స్ అను గ్రేట్ గా ఉంచినందుకు, There is great expectation that is before me. నేను జాబ్ లో బ్లెస్ అవుతున్నా. I'm getting blessed in job. చెప్పు, యేసు నామములో నేను ప్రమోషన్ తోటి నేను బ్లెస్ కాబోతున్నా. In promotion, I'm getting blessed. యేసు నామములో నేను ముందుకు దూసుకొని వెళ్ళబోతున్నా. I'm going to go forward. ఈ మంత్ లో నా కోసం హౌస్ అన్నది రిలీజ్ కాబోతుంది. This month, the house is released for me. నేను ఇంతకాలం రెంటెడ్ హౌస్ లో ఉన్నా కానీ ఇప్పుడు నేను సొంతగా ఇల్లుని నేను కొనుక్కోబోతున్నా. Till now, I wasn't rented, but now I'll be in my own house. నీ డోర్స్ అన్నిటిని యేసు నామములో నేను ఓపెన్ చేస్తున్నా. I'm going to open the doors for you. ఇక క్లోజ్ డోర్ అనేది నీ లైఫ్ లో ఎక్కడ కనబడనంతగా దేవుని యొక్క ద్వారాలు నీ కోసం తెరవబడుతున్నాయి. God is opening the doors which you have never experienced before. హెవెన్స్ ఓపెన్ అవుతున్నాయి. Heavens are opening right ఏంజెల్స్ మూవ్ now. అవుతున్నారు. Angels are moving for you నీకు అద్భుతాలను తీసుకొని రావడానికి. to bring the miracles for నువ్వు you. ఇప్పుడు కొంచెం నీ ఫెయిత్ ని గనుక నువ్వు ఓపెన్ చేస్తే, You can open your faith now. ఏంజెల్స్ నీ దగ్గరకు వచ్చి నీ ఓడిలో కొలిచి వెళ్ళబోతున్నారు. The angels are going to measure and give it in your bosom. చెప్పు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా Same యొక్క expected. గంపలను రెడీగా పెట్టుకున్నా. I kept my baskets ready. నా బాస్కెట్స్ నేను రెడీగా పెట్టుకున్నా. My baskets are ready. నా గాదెలు నింపబడుతున్నాయి. My barns are getting filled. నేను మనీలో సమృద్ధిగా నేను ముందుకు వెళ్ళబోతున్నా. In money, I'm going to go abundance. యేసు నామములో జోసెఫ్ యొక్క ఫైనాన్సెస్ ని నీ మీదకి నేను విడుదల చేస్తున్నా. I release Joseph's finances upon you. నీ అప్పులు అని నువ్వు సఫర్ అవుతున్నావు, కానీ దేవుడు నీ అప్పులు తీరిపోగా మిగిలిపోయే ఐశ్వర్యాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. You're only worried about your debts, but God is releasing the blessing that there will be leftovers for నువ్వు you. ఇన్ ఇయర్స్ ఏ జాబ్ లేదా ఏ ఎగ్జామ్ కోసం నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఈ మంత్ లో నువ్వు ఆ విషయంలో నువ్వు పాస్ అవుతున్నావు. గ్రేట్ వేలో నువ్వు సూపర్ గా బ్లెస్ అవుతున్నావు. The exam that you're waiting, God, you're going to pass. You're going to supernaturally get elevated. చెప్పు, నేను రిసీవ్ చేసుకుంటున్నా. Say, I receive it. నేను చూస్తున్నా. I see it. నా ఐస్ తెరవబడ్డాయి. My eyes are open. నేను అద్భుతాలను తీసుకుంటున్నది నేను చూస్తున్నా. I see I'm taking my miracles. నా కోసం బిగ్ బిగ్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి నేను చూస్తున్నా. I see big doors are open for me. నీ లైఫ్ లో దేవుడు ఇంతకు ముందు లేనటువంటి గొప్ప గొప్ప డోర్స్ తోటి నిన్ను డెకరేట్ చేయబోతున్నాడు. Doors that you have not seen before, God is taking you into such big doors. షుగర్ అయినా, క్యాన్సర్ అయినా, ట్యూమర్స్ అయినా
ఈ మంత్ నుంచి కంప్లీట్ గా దేవుడు వాటిని తుడిచిపెట్టబోతున్నాడు. God is wiping away diabetes, hypertension, thyroid problems. లైవ్ చూసే వాళ్ళని కూడా నేను బ్లెస్ చేస్తున్నా. I bless those who are watching on live. దేవుడు ఈ రోజు నీ లైఫ్ లో గొప్ప ఒక గ్రేట్ టర్నింగ్ పాయింట్ నీ కోసం రిలీజ్ చేస్తున్నాడు. God is releasing a turning point for you. అద్భుతాలతోటి నీ ఇల్లు అనేది బ్లెస్ కాబోతుంది. Your house is going to be blessed with miracles. అన్ని విషయాలు నువ్వు ఎవ్రీడే గుడ్ న్యూస్ ని నువ్వు వినబోతున్నావు. In every area you are going to receive good news. చెప్పు, నేను గుడ్ న్యూస్ ని వింటున్నా. I am going to listen to good news. నీ లైఫ్ అన్నది అంత సూపర్ న్యాచురల్ గా ఉండబోతుంది. Your life is going to be supernaturally blessed. ఇచ్చేటువంటి కమ్యూనియన్ కూడా మీరు ఫెయిత్ తోటి తీసుకోండి. Take part in this communion by అదే faith. ఎక్స్పెక్టేషన్ తోటి మీరు తీసుకుంటున్నారు కనుక అవే అద్భుతాలు మీ లైఫ్ లో మేనిఫెస్ట్ అవుతాయి. In the same way it will manifest. తండ్రి యొక్క శరీరాన్ని రక్తాన్ని నేను బ్లెస్ చేస్తున్నా. Lord, I bless this bread and your wine. తండ్రి, ఇది నీ యొక్క శరీరము, ఇది నువ్వు చిందించినటువంటి రక్తము. This is the body that was broken for us and the blood that was shed for us. ఇది విశ్వాసం తోటి తీసుకునే నా చర్చ్ అందరి జీవితంలో గ్రేట్ వేలో అద్భుతాలను నేను క్రియేట్ చేస్తున్నా. I create miracles for them in a great way. ఈ మంత్ లో నువ్వు ఏది చేయాలని తలపోస్తున్నావో అది ఈ మంత్ లో నీ కోసం బ్లెస్సింగ్ గా మారబోతుంది. Whatever you are planning to do this month, it is going to be blessed in a great తండ్రి, way. నీకు స్తోత్రాలు. Father God, we thank నీ you. నామములో ప్రతి ఒక్క బ్లెస్సింగ్ వీరి లైఫ్ లో కనెక్ట్ అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, Thank you, Lord. Every blessing we are connected to it. యేసు నామములో ప్రార్థిస్తున్నాను In తండ్రి. Jesus' mighty name I pray. ఆమేన్. Amen.